చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం జిఎస్ గురించి చూద్దాం. సో ఈ జనరల్ స్టడీస్ అనే దాన్ని మనం ఎలా చదవాలి, ఏమేం బుక్స్ చదవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఎస్ఐకి వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. వాటిల్లో ఫస్ట్ మనకు టోటల్ 6గా డివైడ్ చేయొచ్చు జనరల్ సైన్స్ పేపర్ని. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. సో జియోగ్రఫీ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది, హిస్టరీ వచ్చేసి 30 మార్క్స్, పాలిటీ 30 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్, ఎకానమీ 20 మార్క్స్, జనరల్ సైన్స్ 40 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 40 to 50 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కాబట్టి 30 మార్క్స్ అంటే 30 క్వశ్చన్స్ అలా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ మనం 1 by 1 ఏ బుక్ చదవాలి, ఏం చదవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫీలో 2 parts ఉంటాయి. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది 95%. ఎకానమీ జియోగ్రఫీ అనేది మనకు వచ్చే ఎకానమీ సర్వే, లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ సర్వేస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇలా ఎకానమీ జియోగ్రఫీ. కానీ ఫస్ట్ మనం జియోగ్రఫీకి ఏమేమి బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, వాళ్ళ నోట్స్ ఏదైతే ఉందో స్టిక్ టు ది నోట్స్ మార్చొద్దు. మీరు ఎన్ని బుక్కులు చదివినా మీ నోట్స్కే వాల్యూ ఉంటుంది. కానీ నోట్స్ ఎలా చదవాలనేది కూడా చెప్తాను. ఏ సబ్జెక్ట్ అయినా మనం నోట్స్ అయిపోయాక ఒక రివిజన్స్ చేస్తూ ఉంటాం. రివిజన్స్ చేసేటప్పుడు ఈ నోట్స్ ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా మనకు తెలియని అంశం కానీ, ఇప్పుడు మనం మాక్ టెస్ట్ రాస్తాం, అందులో ఈ రోజు రాసిన వాటిలో ఒక 4-5 క్వశ్చన్స్ మనకు తెలియని వచ్చాయి. అది తీసుకెళ్ళి మనకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో అనే చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తే ఆ మాక్ టెస్ట్లోంచి ఆ క్వశ్చన్ మనకు ఇంతకుముందు చదవకుంటే మనం దాన్ని తీసుకెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్ ఎక్కడ ఉందో అక్కడ ఈ పాయింట్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మన నోట్స్ అనేది అప్ టు డేట్ టిల్ ఎగ్జామ్ వరకు కూడా మన నోట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది నోట్స్ ఉండే వాళ్ళకి. ఎవరైతే నోట్స్ లేదో వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు మన రమణరాజు బుక్ బాగుంటుంది. అలాగే దీంతోపాటు ఒక విన్నర్స్ పబ్లికేషన్ ఉంటుంది. ఈ 2 బుక్స్ మనకి ఎలా అంటే యూ కెన్ ఫ్రమ్ రమణ్ రాజ్ ఏమో డిస్క్రిప్టివ్గా ఉంటుంది. విన్నర్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే విన్నర్స్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. జియోగ్రఫీలో మనం కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది బుక్ అనేది, కొంచెం కలర్స్ వేసి ఒక్కొక్కటి. రమణ్ రాజ్ ఏమో థియరిటికల్గా ఉంటుంది. సో 2 బుక్స్ చూడండి, అందులో మీకు ఏది బెటర్, ఏదైతే మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో ఆ బుక్ తీసుకోండి. నెక్స్ట్ జియోగ్రఫీ ఎలా చదవాలనే దాని గురించి వచ్చేస్తే జియోగ్రఫీ అంతా మ్యాప్ ఓరియంటెడ్లోనే చదవాలి. విత్ మ్యాప్ అంటే మనం వన్స్ మన జియోగ్రఫీ ప్రతి చాప్టర్ కూడా నీకు మ్యాప్కి లింక్ అయి ఉంటుంది. ఫ్రమ్ స్టార్టింగ్ ఫిజికల్ ఇండియా దగ్గర నుంచి ఎండ్ ట్రాన్స్పోర్టేషన్, పాపులేషన్ వరకు టోటల్ 15 చాప్టర్స్ అరౌండ్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బోత్ ఫిజికల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ. ఈ 17 చాప్టర్లు కూడా మీరు మ్యాప్ ఓరియంటెడ్లోనే చదవాలి. జస్ట్ మీకు చిన్న లింకేజ్ చెప్తాను ఎలా అని. సో మనకు టోటల్గా ఇండియా ఒక మ్యాప్ ఇలా తీసుకుంటే మనం రఫ్గా గీయగలగాలి. ఓకే, ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి, హిమాలయాస్లో కూడా ట్రాన్స్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెస్టర్ హిమాలయాస్, శివాలిక్స్. సో ఇలా గీసేయాలి. అక్కడ నుంచి ఓకే ఇలా ఇండస్ రివర్ వస్తుంది. ఇండస్ రివర్స్కి మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఈ ట్రిబ్యూటరీస్ ఇక్కడ ఉన్న వల్ల ఇక్కడ అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. ఈ అల్యూవియల్ సాయిల్ ఇక్కడ ఉన్న వల్ల పంటలు బాగా పండుతాయి. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న వల్ల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే మనకు పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ బిజినెస్, వ్యాపారం. సో ఇలా ఒక లింకేజ్గా చదవాలి. దాంతోపాటు ఇలా వస్తే ఇక్కడ మనకు చోటా నాగపూర్ ప్లాటీ ఉంటుంది. చోటా నాగపూర్ ప్లాటీలో ఇండస్ట్రీస్ అంటే మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఇలా ప్రతిదీ కూడా మనము లింక్ చేసుకొని చదవాలి. ఇప్పుడు ఇక్కడ బుందేల్ఖండ్ ఉంటుంది, ఇది కొంచెం డ్రై ఏరియా. సో ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంటుంది. అలాగా మనకు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎక్కువ పాపులేషన్ ఉండడానికి కారణం అక్కడ ఉండే అల్యూవియల్ సాయిల్స్, ఫెర్టైల్ ల్యాండ్.
అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది, సో పాపులేషన్. సో ఇలా మనం ఒక్కొక్కటి ఇంటర్లింక్ చేసుకొని ఏది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది మ్యాప్లో చూసి ఒకదానికొకటి ఇంటర్లింక్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ జస్ట్ ఇప్పుడు మనకు ఒక వీట్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వీట్ మీద, గోధుమల మీద మనకు ఆన్సర్ తెలియకున్నా కానీ మనం దాన్ని సింపుల్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే మనం మ్యాప్ ద్వారా చదివితే ఈవెన్ మనం చదవని క్వశ్చన్ వచ్చినా సో దట్ వీ కెన్ యూజ్ సమ్ టెక్నిక్స్, అంటే ఎలిమినేషన్ కానీ లేకుంటే ఇంకా ఏదైనా టెక్నిక్ ఉంటే వీటిని మనం మ్యాప్ బేస్ చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు మ్యాప్ లేదనుకో, లైక్ నువ్వు జస్ట్ బై హార్ట్ చేస్తావు, ఓకే గుజరాత్, మధ్యప్రదేశ్ అని. కానీ నీకు వన్స్ మ్యాప్లో ఉండే ఇలా లింకేజ్ ప్రకారం చదివితే యూ కెన్ ఫిల్టర్ అవుట్, చాలా ఆప్షన్స్ ఫిల్టర్ చేయొచ్చు, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. నువ్వు ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అంత అవసరం కూడా ఉండదు. అది ఒకటి చూసుకోండి. సో జియోగ్రఫీ వరకు వచ్చేసి ఇలా చదవాలి. నెక్స్ట్ జియోగ్రఫీ తర్వాత హిస్టరీకి వచ్చేసి మ్యాక్సిమం 3 బుక్స్ చదువుతారు. ఒకటి కరీం సార్ది, నెక్స్ట్ వచ్చేసి జోగినాయుడు, దీంతోపాటు ఇంకొక సీనయ్య సార్ బుక్ ఉంటుంది. ఈ 3 బుక్స్ చదువుతారు. ఈ 3 బుక్స్లో కరీం సార్ది అనేది టాపిక్స్ వైజ్ బ్రీఫ్గా ఉంటుంది, ఫాస్ట్గా చదివేయచ్చు. జోగినాయుడు, సీనయ్య సార్ది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, చదవడానికి ఎక్కువ పట్టిద్ది. సో నేనైతే ఇందులో కరీం సార్ బుక్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రివిజన్స్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా బాగుంటుంది. లైక్ ఏంటంటే ఎగ్జామ్ టైంలో నువ్వు 1 వీక్లో నువ్వు ప్రతి సబ్జెక్ట్ లైక్ ఇవన్నీ సబ్జెక్టులు రివిజన్ చేయాలి కాబట్టి రివిజన్స్కి కరీం సార్ బుక్ బాగుంటుంది. సో దట్ యూ కెన్ 1.5 డేలో నువ్వు హిస్టరీ రివిజన్ ఫినిష్ చేయొచ్చు. కానీ కరీం సార్ బుక్ని ఎలా చదవాలంటే ఆ బుక్లో ఉన్న మొత్తం లైన్ టు లైన్ చదవాలి. ప్లస్ ఎక్కడైతే కొన్ని మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి, ఇందాక చెప్పినట్టు మన నోట్స్ ఎలా అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటామో ఈ బుక్ కూడా లైక్ ఏ స్టాండర్డ్ బుక్ అయినా కంప్లీట్గా మొత్తం కవర్ చేయదు. సో మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్ బుక్ నుంచి కూడా రావు. లైక్ ఏ స్టాండర్డ్ బుక్ అయినా కావచ్చు, ఏ కోచింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ రావు ఒక్క బుక్లోంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ బుక్ చదివినా కానీ దాన్ని అప్డేట్ అనేది ఇంపార్టెంట్. ఆ బుక్లో ఏదైనా ఒక టాపిక్ లేదు, లేకుంటే ఒక లైన్ లేదు, ఒక ఫ్యాక్ట్ లేదు, మిస్ అయింది, నువ్వు ఆ ఫ్యాక్ట్ కోసం బుక్ మార్చకూడదు. ఆ ఫ్యాక్ట్ ఒకటి ఏదైతే మిస్ అయిందో దాన్ని తీసుకొచ్చుకొని ఎక్కడైతే ఆ టాపిక్ ఉందో అక్కడ ఒక రాసుకోవాలి, ఓకే ఈ టాపిక్ ఇది అని. సో అలా చదివితే మనకి ఎక్కువ బుక్స్ చదవకుండా ఒకటే బుక్ ఈ బుక్లోనే అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక కంప్లీట్ బుక్ అవుతుంది అదే. ఇది హిస్టరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అనేది అందరూ లక్ష్మీకాంత్ చదువుతారు. ఇది కొంచెం లక్ష్మీకాంత్ అయినా చదవచ్చు, ప్రభాకర్ రెడ్డి సార్ అయినా చదవచ్చు తెలుగు మీడియం వాళ్ళు అయితే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయొచ్చు. లేకుంటే ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఉన్నా కానీ సరిపోతుంది దీనికి. పర్టికులర్గా లక్ష్మీకాంత్ అయితే మనకు వాల్యూమ్ ఎక్కువైపోతుంది, చదవడానికి ఎక్కువ టైం పట్టిద్ది. ప్రభాకర్ రెడ్డి సార్దైనా బాగుంటుంది. ఈ రెండింటికన్నా ఏదైనా కోచింగ్ ఓరియంటెడ్లో ఒక బుక్ దొరికితే మీకు సూపర్. ఇంకా ఈ 3 కాకుండా పాలిటీకి ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అంతకన్నా ఎక్సలెంట్ ఇంకేం ఉండదు. ఒక నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. పాలిటీకి పర్టికులర్గా లైక్ జియోగ్రఫీకి ఏదో ఒక బుక్ చదవచ్చు ఆథర్ది, హిస్టరీకి ఒక ఆథర్ బుక్ చదవచ్చు. కానీ పాలిటీకి పర్టికులర్గా నోట్స్ ఎందుకు ప్రిపరేషన్ చేసుకోమంటున్నా అంటే వన్స్ నువ్వు నోట్స్ ప్రిపేర్ చేస్తే నీకు ఆ పాలిటీలో కాన్సెప్టువల్ క్లారిటీ వస్తుంది. ఎలా అంటే మనం మొత్తం ఒక చాప్టర్, ప్రెసిడెంట్ గురించి ఒక చాప్టర్ చదువుతాం, కానీ వన్స్ మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయడం మొదలు పెడితే కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అనేవి మనం చేయలేము, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, రైట్ ఆ రాంగ్ అని. స్టేట్మెంట్ క్వశ్చన్లు అయితే ఇంకా కష్టపడతాం. సో ఇలాంటప్పుడు దీనికి మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో పాలిటీకి అయితే నేనైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను ఒక్కొక్క టాపిక్కి. లైక్ ఇప్పుడు మనం మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో సింపుల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో మనకు స్టేట్ రాటిఫికేషన్ కావాలి, కొన్నిట్లో మనకు స్పెషల్ మెజారిటీ ఉంటుంది, కొన్నిట్లో ఇవేమీ కాకుండా ఇప్పుడు మన జడ్జెస్ రిమూవల్ కానీ వాటికి జస్ట్ స్పెషల్ మెజారిటీలోనే 2/3 అలా కావాలి. సో ఇవన్నీ ఈ క్లారిటీ రావాలంటే నువ్వు జస్ట్ సింపుల్గా నీ నోట్స్లో దేనికైనా క్లారిటీగా ఉంటే నువ్వు దాన్ని బట్టి లైక్ ఇంకోటి పాలిటీ చదివేటప్పుడు ఎప్పుడు కంపారిటివ్గా చదవాలి. లైక్ ప్రెసిడెంట్ చదువుతున్నామంటే ఆటోమేటిక్గా గవర్నర్ చదవాలి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలా కంపారేటివ్గా చదువుకుంటే
నీకు ఈజీగా ఉంటుంది. స్పీకర్ చదువుతున్నామంటే ఆటోమేటిక్గా చైర్మన్ చదవాలి, వాళ్ళ పవర్స్. సో ఇలా కంపారేటివ్గా చదవాలి. లోక్సభ చదువుతున్నామంటే రాజ్యసభ కంపేర్ చేసుకుంటూ చదవాలి. దేనికి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, దేనికి తక్కువ పవర్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి ఎలక్షన్ సిస్టమ్ ఉంది. సో ఇలా చదువుకుంటే నీకు ఎక్కువ గుర్తుంటుంది. ఇది పాలిటీ. ఈ పాలిటీ అయిపోయాక నెక్స్ట్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనేది మన కేవలం ఎస్ఐకి వచ్చేసి నీకు అంత స్టాండర్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా కోచింగ్ మెటీరియల్ చాలు. దీనికి నోట్స్ ప్రిపరేషన్ కూడా టైం వేస్ట్. సో దీనికి ఏదైనా కోచింగ్ మెటీరియల్ సూటబుల్. నేనైతే దీనికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివాను. నాకు అది ఎనఫ్ అనిపించింది ఎకనామిక్స్కి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి వద్దాం. మన ఎస్ఐలో ప్రజెంట్ జనరల్ సైన్స్ అనేది ఒక పెద్ద టాపిక్. అంటే ఇందులో మనకు 4 ఉంటాయి. బయాలజీలో కూడా ఇప్పుడు సపరేట్గా జువాలజీ టాపిక్స్ కూడా అడుగుతున్నాడు. ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ మనకు అడగడం కూడా 10 మార్క్స్కి అడుగుతున్నాడు. 10 మార్క్స్, ఈ 2 కలిపి 20 మార్క్స్ ఇలా అడుగుతున్నాడు. సో ఇందులో జనరల్ సైన్స్లో మెయిన్ పర్టికులర్గా మనం చేయాల్సింది ఏంటంటే, ఇవి ఇప్పుడు అడిగే లైక్ రీసెంట్ 2018 కానీ 2023 కానీ ఈ క్వశ్చన్స్ చూస్తే ఇవి కొంచెం లైక్ +10, +11, +1, +2 లెవెల్లో అడుగుతున్నాడు. కాబట్టి దీనికి మనం +1, +2 ఆ బుక్స్ చదివితేనే మనం మొత్తం చేయగలం. సో మనం ఇంతకుముందు అయితే 10th వరకు చదువుకుంటే సరిపోయేది, సింపుల్గా అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు జనరల్ సైన్స్ స్టాండర్డ్ అనేది మనం ఎప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పేపర్ JNTK వారు తయారు చేస్తున్నాడో, సో ఇందులో మనకు కొంచెం లెవెల్ పెరిగింది, కొంచెం క్వశ్చన్స్ టఫ్ వస్తున్నాయి. కానీ ఇందులో ఉన్న సింపుల్ ఒక ప్రీవియస్ పేపర్స్ ట్రెండ్ అనాలిసిస్ చేస్తే ఈ జనరల్ సైన్స్లో ఏ టాపిక్ మీద అయితే ఇప్పుడు క్వశ్చన్ వస్తుందో అదే టాపిక్ మీదే నెక్స్ట్ టైం కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే అప్ టు 10th క్లాస్ ఏదో ఒక బుక్ చదువుతాము. ఆ తర్వాత +1, +2 పర్టికులర్గా ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఏ కాన్సెప్ట్ నుంచి అయితే క్వశ్చన్ అడిగాడో +1, +2 ఆ కాన్సెప్ట్స్ వరకు మొత్తం చదవండి తరువుగా. అప్ టు 10th చదువుతారు. ప్లస్ అడిషనల్గా ఏ టాపిక్స్ మీద అయితే ఇప్పుడు మనకు బ్లడ్ గ్రూప్స్ నుంచి క్వశ్చన్ అడుగుతారు, లేకుంటే జైగోట్ సిస్టమ్, డిఫ్యూజన్ వాటిలోంచి క్వశ్చన్లు అడుగుతారు. సో ఆ టాపిక్స్ మీద పర్టికులర్ లైక్ ప్లస్ ఆ ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ మీద కంప్లీట్గా చదవండి ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకొని. అది ఎనఫ్. అంతకుమించి టోటల్గా ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలన్నా మనం నీట్గా ప్రిపేర్ అవుతాం, అది అవ్వదు, ఎక్కువ టైం కిల్ చేస్తుంది. సో అప్ టు 10th చదువుకొని ప్లస్ ఎక్కడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ కాన్సెప్ట్స్ ఆ టాపిక్స్ వరకు చదువుకుంటే మనకు జనరల్ సైన్స్ ఎనఫ్. ఆ టాపిక్స్ వరకు ఒక నోట్ మేక్ చేసుకోండి క్లారిటీగా. సో అప్పుడు అట్లీస్ట్ మనం అందులో గెట్ ఆన్ అవ్వగలం. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఎలా చదవాలి, డైలీ, వీక్లీ, మంత్లీ. నేనేం సజెస్ట్ చేస్తానంటే డైలీ కరెంట్ అఫైర్స్ రఫ్గా చూడండి, కానీ డైలీ కరెంట్ అఫైర్స్ రాయడం అనేది నీకు అంతగా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నువ్వు డైలీ రాసినా కవర్ చేయలేవు, ఎలా మంత్లీ రాసినా అవి కవర్ అవ్వవు, కవర్ అయ్యాయి ఎలాగో కవర్ అవుతాయి. సో డైలీ ఒక పేపర్ చదవండి, లేకుంటే మీకు ఏదైనా డైలీ సోర్స్ ఉంటే చూడండి. ఒక ఐడియా రఫ్ ఐడియా గుర్తుంచుకోండి. మంత్లీ మ్యాగజైన్స్ ప్రిపేర్ అవ్వండి. సో 2 months ఇప్పుడు షైన్ ఇండియా అనేది మ్యాండేటరీ, దాంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక ఎడిషన్ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది చదవండి. ఎందుకంటే షైన్ ఇండియా అందరూ మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ షైన్ ఇండియా చదువుతారు. సో అందులోంచి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మనం రేస్లో ఉంటాం, ఎందుకంటే అందరూ చదువుతారు కాబట్టి మనము పెడతాం. ఇన్ కేస్ అందులోంచి రాలేదనుకో ఎవడు పెట్టడు, సో మనం సేఫ్ సైడ్లో ఉంటాం. సో షైన్ ఇండియా ఒకటి చదవాలి, దాంతోపాటు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్గా. ఇది చదవడం కూడా ఎలా చదవాలంటే 2 books కొనేసి ఎమ్మడెమ్మడే చదవకూడదు. ఫస్ట్ ఒక మ్యాగజైన్ చదవాలి, అది అయిపోయాక ఒక 1 week, ఇప్పుడు లైక్ డిసెంబర్ స్టార్టింగ్ మనకు 5th, 6th ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ తీసుకొని ఒక 3-4 days ఆ బుక్ చదవాలి. తర్వాత ఒక 1 week గ్యాప్ తీసుకొని దెన్ నువ్వు ఆ నెక్స్ట్ బుక్ ఇంకొక మ్యాగజైన్ ఏదైతే ఉందో అది చదవడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏమైపోద్దంటే నువ్వు ఆల్రెడీ ఒక బుక్ చదివి ఉంటావు, సెకండ్ బుక్లో ఫస్ట్ షైన్ ఇండియా చదివావనుకో, ఇందులో కవర్ అయిన చాలా టాపిక్స్ ఆల్మోస్ట్ 70 to 80% ఈ మ్యాగజైన్లో కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే 2 సేమ్ కాబట్టి. కొన్ని మిస్ అయినవి ఏవైనా ఉంటాయో అవి ఈ మ్యాగజైన్లో కవర్ అవుతాయి.
ఈ సెకండ్ దాంతో. సో ఇప్పుడు నువ్వు ఈ 1 వీక్ గ్యాప్ ఇచ్చి చదవడం వల్ల ఏమైపోద్దంటే, ఆల్రెడీ నువ్వు ఒక రివిజన్ చేసి ఉంటావు షైన్ ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఈ 70-80% ఇందులో అగైన్ రివిజన్ చేస్తావు. సో ఇప్పుడు నీకు 3 టైమ్స్ రివిజన్ అవుతుంది. డైలీ నువ్వు ఒకసారి ఓవర్వ్యూగా చూస్తావు, సో నీకు బేసిక్ ఐడియా ఉంటుంది. తర్వాత మంత్లీ మ్యాగజైన్ ఒక మ్యాగజైన్లో చదువుతావు, సో ఇంకొంచెం అనాలిసిస్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెకండ్ మ్యాగజైన్ చదివేటప్పుడు నీకు ఇంకొకసారి రివిజన్ అవుతుంది. సో ఇలా టోటల్గా నువ్వు ఒక 3 టైమ్స్ రివిజన్ చేసేయచ్చు కరెంట్ అఫైర్స్ని. సో ఇవి ఫ్రీక్వెంట్గా 6 మంత్స్కి ఒకసారి అలా రివిజన్ చేసుకుంటూ, మనకి ఎగ్జామ్ డిలే అయ్యే కొద్దీ మన మ్యాగజైన్స్ బిఫోర్ 1 ఇయర్ పక్కగా చదువుకోవాలి కాబట్టి, సో ఎగ్జామ్ ముందుకెళ్ళే కొద్దీ మన మ్యాగజైన్స్ కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇన్ని పాత మ్యాగజైన్స్ రివిజన్ చేయడం ఆపేయాలి. సో ఇది కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు ఓవరాల్గా ఇవన్నీ చూసాము. కానీ ఇందులో మనం మెయిన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లైక్ ఫ్రెషర్ అయితే మనం ఏ సబ్జెక్ట్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి? నేనేం సజెస్ట్ చేస్తానంటే, జియోగ్రఫీ నుంచి మొదలు పెట్టడం కరెక్ట్ డెసిషన్ అని అంట. ఎందుకంటే నీకు హిస్టరీ రావాలన్నా, నీకు పాలిటీ రావాలన్నా, నీకు జియోగ్రఫీ మీద ఐడియా ఉండాలి. ఇప్పుడు సడన్గా నువ్వు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోకి వెళ్తావు, అందులో నీకు సరస్వతి రివర్ ఉంటుంది. నువ్వు ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే నీకు సరస్వతి రివర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఇండస్ రివర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అయ్యిందో తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ బై హార్ట్ చేయాలి. నీకు మగధ ఎక్కడ ఉంటుందో తెలియదు, గంగా వ్యాలీ ఎక్కడ ఉంటుందో తెలియదు. అక్కడ నుంచి అలా డెప్త్గా చదివే తుంగభద్ర రివర్ బార్డర్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు పులకేసి లైక్ అలా వెళ్ళినప్పుడు నువ్వు తుంగభద్ర రివర్ బార్డర్ ఉంటుంది. సో నీకు తుంగభద్ర రివర్ ఎక్కడ ఉందో తెలియనప్పుడు నువ్వేం చేస్తావు? బై హార్ట్ చేస్తావు. నీకు మ్యాప్లో ఎక్కడ ఉందో తెలియదు. అదే నువ్వు జియోగ్రఫీ చదివావనుకో, సో నీకు మ్యాక్సిమం పేర్లు, స్టేట్లు, రివర్స్ ఇవన్నీ ఐడియా ఉంటుంది. కాబట్టి నీకు హిస్టరీ చదవడం ఈజీ అవుతుంది. ఓకే, తుంగభద్ర ఇది ఇక్కడ ఉంటుంది, సో ఇది బార్డర్ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. లైక్ నీకు ఒక డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటుంది, కనౌజ్ ఇక్కడ ఉంటుంది. సో నీకు ఒక ఐడియా వస్తుంది. పాలిటీ అయినా అంతే. సో నువ్వు వన్స్ జియోగ్రఫీ వస్తే నువ్వు పాలిటీ చదవడం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ మెంబర్స్ తీసుకుందాం, ఒకదాంతో 30 ఉంటారు, ఒకదాంతో 1 or 2 ఉంటారు. నీకు ఒక్కొక్క స్టేట్కి ఎందుకు అంతమంది ఉంటారో తెలియదు. నీకు అవి తెలియాలంటే ఓకే, యూపీ పెద్దగా ఉంటుంది, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో పాపులేషన్ బేస్డ్ కాబట్టి నీకు అక్కడ ఎక్కువ మంది రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. సో ఒక ఐడియా వస్తుంది నీకు రఫ్గా. అండ్ ఎకనామిక్స్కి జియోగ్రఫీకి మనకి ఎందుకంటే ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. సో ఎకనామిక్ జియోగ్రఫీ మళ్ళీ ఇంటర్ రిలేటెడ్గా మనకి ఎకనామిక్స్లోకి వచ్చేసరికి అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సో అక్కడ ఏదైతే చదువుతామో అది ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ జియోగ్రఫీ చదివితే సగం ఎకనామిక్స్ కూడా చదివినట్టే కొన్ని చాప్టర్ల వరకు. సో ఫస్ట్ జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేయండి. హిస్టరీ, పాలిటీ ఇవి ఫినిష్ చేయండి. అవి ఫినిష్ చేశాక జియోగ్రఫీలో కూడా ఫిజికల్ జియోగ్రఫీ చదవండి. ఎకనామిక్ జియోగ్రఫీ కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎకనామిక్ సర్వే వస్తే అప్పటికి మళ్ళీ ఫ్రెష్గా ఎకనామిక్ జియోగ్రఫీ ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మళ్ళీ చదవాలి. కాబట్టి ఫిజికల్ జియోగ్రఫీ వరకు అంటే అప్ టు సాయిల్స్ చాప్టర్ వరకు మీ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకోండి. మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా, కానీ మ్యాప్ పక్కా. సో మ్యాప్ ఓరియంటెడ్లో చదవండి. అది అయిపోయాక ఎకనామిక్స్ అనేవి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎకనామిక్ సర్వే వచ్చాక ఆ తర్వాత చదవండి. సో ఈలోపు మనం జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 3 మారవు పెద్దగా. కాబట్టి ఈ 3 మారవు, ప్లస్ ఈ 3 నువ్వు 90 మార్క్స్ స్కోర్ చేయాలి. కాబట్టి ఈ 3 ఫినిష్ చేసుకోండి. తర్వాత ఎకనామిక్స్ అవి ఎగ్జామ్ అప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో లైక్ అందులో ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు చదవడం వల్ల ఇప్పుడు నువ్వు ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ ఏదో ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకుంటావు. నెక్స్ట్ ఎకనామిక్స్ సర్వే వస్తుంది, అది అప్పుడు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అయితే నెక్స్ట్ మధ్యప్రదేశ్ అయితే నీకు కన్ఫ్యూజన్, నీకు ఏది చదివో గుర్తుండదు. సో అది లేటెస్ట్ డేటా ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ దగ్గరికి వెళ్తుంటామో అప్పుడున్న ఎకనామిక్ సర్వే నోటిఫికేషన్ వచ్చాక ఏదైతే ఎకనామిక్ సర్వే ఉందో అప్పుడు చదువుకుంటే నీకు ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది. ఇంకా లేదు నాకు టైం ఉంది, నేను ఇవన్నీ సబ్జెక్ట్స్ చదివేసాను, అప్పుడు ఏం చేయాలంటే ఎకనామిక్ జియోగ్రఫీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఫిక్స్డ్. ఆ కాన్సెప్ట్స్ లేకుంటే కొన్ని సర్వేస్ ఉంటాయి. ఆ సర్వేస్ వాటి వరకు నువ్వు టోటల్గా చదువుకుంటే చాలు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, బ్యాంకింగ్ ఎకనామిక్స్లో ఉంటుంది, అది కొంచెం ఫిక్స్డ్గా ఉంటుంది. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ కమిటీస్ ఉన్నాయని. సో అలాంటి టాపిక్స్ అది కూడా నువ్వు జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అయిపోయింది అనుకుంటే ఎకనామిక్స్లో అవి చదువుకోవచ్చు. ఇప్పుడు ఎకనామిక్ జియోగ్రఫీలో మినరల్స్ ఉంటాయి. మినరల్స్లో ఇప్పుడు కోల్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, వాటి ఫార్మ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఈ వీటి వరకు నువ్వు చదువుకోవచ్చు. ఏంది ఇవి మిగతావి అయిపోయి నాకు టైం ఉంది అనుకుంటే. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది ఈ 3 అయిపోయాకే స్టార్ట్ చేయండి, ఎందుకంటే జనరల్ సైన్స్ వ్యాస్ట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి జనరల్ సైన్స్కి బుక్ వచ్చేసి మనకు ఏదైనా ఇన్స్టిట్యూట్ బుక్ పర్లేదు, అది కాకుండా ప్రసన్న హరికృష్ణ బుక్ ఉంటుంది,
కానీ ఈ ప్రసన్న హరికృష్ణ బుక్లో నెగిటివ్ ఏంటంటే బల్క్గా ఉంటుంది. సో ఏదైనా ఇన్స్టిట్యూట్ బుక్ ప్రిఫర్ చేయండి. దాంతోపాటు నేను చెప్పినట్టుగా 11th 12th బుక్స్ నుంచి మనకి ఏవైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారో టాపిక్స్, ఆ టాపిక్స్ మీద మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి, అది ఎనఫ్. ఇంకా ఎలాగో టెస్టులు రాస్తారు కాబట్టి అప్పుడు అప్డేట్ చేసుకుంటుండే ఆ బుక్స్ని. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా కొన్ని అవుట్ ఆఫ్ ఏదైనా టాపిక్స్ ఉన్నప్పుడు నోట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి ఇవన్నీ అయిపోతే, ఈ చదవడం అయిపోతే అప్పుడు కరెంట్ అఫైర్స్ మీరు స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వీటిల్లో మెయిన్గా మన స్కోర్ అంతా జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఈ 90 మార్క్స్, ఎకనామిక్స్ ఈ 110 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 110లో నువ్వు ఎంత స్కోర్ చేయగలిగితే నువ్వు అంత ముందుకెళ్తావు. ఎందుకంటే జనరల్ సైన్స్ ఇప్పుడున్న పేపర్ లెవెల్లో ఆల్మోస్ట్ అందరూ ఒక 20 మార్క్స్ స్కోర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎవరైనా అంతే స్కోర్ చేస్తారు. ఎందుకంటే ఎవరు చదివిన దాని నుంచి అన్ని క్వశ్చన్స్ రావు, ఏ బుక్ చదివినా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో నీకు పెద్దగా చేంజ్ కనిపించదు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అందరు నెగ్లెక్ట్ చేయకూడదు. ర్యాంకింగ్ కానీ మెరిట్ లిస్ట్లో ఉండడానికి ఇంపార్టెంట్, కానీ అంతగా ఇంపాక్ట్ చూపిదు వన్స్ నువ్వు వీటిలో మంచి స్కోర్ చేస్తే. సో కరెంట్ అఫైర్స్ కూడా చదవండి, ఎందుకంటే 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అట్లీస్ట్ మనం 25+ ఇందులో ఒక 20, జిఎస్లో 20, సో 45+ తెచ్చుకుంటే ఇందులో మనం 110కి 90 స్కోర్ చేయగలిగితే, అట్లీస్ట్ 85 చేయగలిగితే నీకు 130+ స్కోర్ వస్తుంది. ఇది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈజీ స్కోర్. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి, చదవండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.